నమస్కారం, నా పేరు విశ్వ బజాజ్, ఢిల్లీ గబ్రు యువకుడిని. అండ్ నాకు కేవలం గేమ్ తోనే పని. అండ్ సెకండ్లీ, గేమ్ తో పాటు నాకు ప్రేమ కూడా దొరికితే ఓహో, గులాబ్ జామున్ పై స్ప్లిట్స్విల్లాలో ఉన్న అబ్బాయిలందరికీ నాది ఒక్కటే మెసేజ్. అది కేవలం అణచడానికే, అణిగొట్టడానికి కాదు. సో జాగ్రత్తగా ఉంటుంది. It's Gullu. A very, very, very strong opponent. ఓ భాయ్, రోడీస్ విన్నర్ ని నేను. లక్షల మంది గుంపులో ఉంటే నేను ఒక్కడినే అక్కడ విన్నర్ గా ఇక్కడ ఉన్నా. ఈసారి ఎవరికైతే నేను కమిట్మెంట్ ఇస్తానో ఆ తర్వాత మా నాన్న మాట కూడా వినను. ఈ డైలాగ్ సల్మాన్ చెప్పారు, ఇక్కడ గుల్లు చెప్పాడు. సో హలో ఎవ్రీవన్, నా పేరు కుశాల్ తన్వర్ ఆకా గుల్లు ఉర్ఫ్ అబీద్. స్ట్రెంగ్త్ నా ఫ్లెక్స్, స్వాగ్ నా సిగ్నేచర్. ఇంకా ఫ్లోటింగ్ విషయానికి వస్తే బ్రో, అదేదో నా హాబీ కాదు, అది నా ప్రొఫెషన్. రోడీస్ గెలవడం జస్ట్ వార్మ్ అప్. అసలు గేమ్ అమ్మాయిల మనసు గెలవడమే. ఈసారి నేను ఒక అమ్మాయి మనసు గెలుస్తాను, కానీ దాంతో పాటు మిగతా అమ్మాయిల మనసు కూడా గెలవడానికి వచ్చాను. మేము ఎంజాయ్ చేస్తున్నాం, ఫన్ చేస్తున్నాం, డ్రింక్ చేస్తున్నాం, అబ్బాయిల కోసం వెయిట్ చేస్తున్నాం. నేను నోటీస్ చేసింది ఏంటంటే మాతో 7 అబ్బాయిలు నా కాంపిటీషన్. వాళ్ళలో ప్రతి ఒక్కడు ఒక్కో క్యారెక్టర్ తో వచ్చాడు. అందులో ఒకడు 6 అడుగుల 3 అంగుళాలు ఉన్నాడు. వాడి ఒళ్ళంతా టాటూలే. ఆ వ్యక్తి నా జీవితంలో మొదటిసారి హైట్ విషయంలో కాంప్లెక్స్ ఇచ్చాడు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు ఆయుష్ జమ్వాల్. నేను హిమాచల్ ప్రదేశ్ నుండి వచ్చాను. నేను ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ని. 5 ఏళ్లుగా హిమాచల్ కోసం రంజీ ట్రోఫీ ఆడుతున్నాను. నేను స్ప్లిట్స్విల్లాకి వచ్చింది ఒక జెన్యూన్ కనెక్షన్ వెతుక్కోవడానికి. ఈ షోకి వస్తున్న అబ్బాయిలకు నాదొకటే మెసేజ్: నేను మండివాడిని, నన్ను తక్కువ అంచనా వేయొద్దు. మాయ మిగతావన్నీ సరే, అమ్మాయిని కనిపించట్లేదు. నాకు నిజంగా అనిపిస్తుంది అక్కడి నుంచి సడన్ గా అమ్మాయిలు వస్తారని. సడన్ గా కొండ దిగి వస్తున్నారు సన్నీ మ్యామ్. అంటే అంత అందంగా ఉన్నారేమో. కరణ్ సార్ ని రోడీస్ లో ఆబ్వియస్ గా మిగతా రియాలిటీ షోస్ లో మన అందరం చూసాం. రియల్ లైఫ్ లో చాలా చార్మింగ్. నిజంగా ఇద్దరు స్టార్స్ మీ ముందుకు వస్తున్నట్టు అనిపించింది. వాళ్ళిద్దరు చాలా బాగున్నారు. వాళ్ళలో ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అది అందరూ కోరుకుంటారని అనుకుంటాను. వాట్సాప్ అంటే నాకు ఇంకా అనిపిస్తుంది నేను కళలో ఉన్నానని. And she's just beautiful as we see her on screen. Oh my God. I wish నాకు సన్నీలా ఉండే కరెక్షన్ దొరకాలని. Welcome to Instax Fujifilm presents MTV Splitsvilla 16, co-powered by Sophie, Numi, Annie Perfumes and Philips Body Groomer. అంత సిద్ధమేనా? Yes sir. మీ గురించి చెప్పండి. సార్, నా పేరు దీపాంశు సైనా. నేను ఇక్కడికి అందరూ షో గెలవడానికి వచ్చారు, కానీ నేను ఒకరి మనసు గెలవడానికి వచ్చాను. హాయ్ ఎవ్రీవన్, నా పేరు దీప్తాంశు సైని. నేను ఇండోర్ నగరవాసి, ప్రొఫెషనల్. నేను ఒక మోడల్ని, కంటెంట్ క్రియేటర్, యాక్టర్ మరియు ఒక అథ్లెట్ని. నాకు నేను ఇచ్చుకునే ఒక హ్యాష్ ట్యాగ్ ఏంటంటే ది క్యూటెస్ట్ స్ప్లిట్స్విల్లా. అయితే నీకు ఎలాంటి అమ్మాయి ఇష్టం ఉంది, అది చెప్పు. సార్, నాకు గొడవలు పెట్టే అమ్మాయి అంటే చాలా ఇష్టం. గొడవలు పడే అమ్మాయి ఇష్టమా? ఎక్కువ గొడవలు పెట్టేవాడు. సరైన చోటికి వచ్చా బాబు. గొడవలు పెట్టే అమ్మాయిలు కావాల్సిన విచిత్ర ప్రాణి ఎవరబ్బా మన మధ్యలో వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది వీడు అటెన్షన్ కోసం చెప్తున్నాడేమో అని, లేకపోతే నిజంగానే గొడవలు పెట్టే అమ్మాయిలతో మజా వస్తుందేమో అనుకున్నాడు. చెప్పండి. నమస్కారం, నా పేరు విశ్వ బజాజ్, ఢిల్లీ గబ్రు యువకుడిని. మరియు ఈ ఏడాది స్ప్లిట్స్విల్లాలో మనసు గెలవడానికి వచ్చాను.
ప్రొఫెషనల్ గా నేను ర్యాపర్ మరియు సింగర్ ని. Can you rap something for us? యా చేయగలను. Go for. యా దేశీ ఫ్లో, ఆ దేశీ ఫ్లో తీసుకొచ్చారు, దేశీ ఫ్లో. దేశీయులకు నా దేశం ఫీల్ లో ఆలస్యం వద్దు. ఎవరికైతే కాలిందో ముందుకు రండి, వీళ్ళు ఖాళీ స్టోరీలు పెట్టడంలోనే నిపుణులు. హిప్ హాప్ లో దోషు ఉంది, హిందుస్థాన్ నా ప్రేమ కుర్రాడు చేస్తారు దేశీ ఫ్లో. దేశీ ఫ్లో. థ్యాంక్ యూ. నైస్. బ్రో ర్యాప్ అయితే బాగుంది, కానీ బ్రో నువ్వు ర్యాపర్ మాత్రం అవ్వకు. నువ్వు ఎలాంటి అమ్మాయి కోసం వెతుకుతున్నావు? నిజంగా నా వైబ్ లాగే నాకు ప్రాపర్ గా బాలీవుడ్ టైప్ అమ్మాయి కావాలి. నేను తన నకరాలు భరించాలి, తను నా నకరాలు భరించాలి. అంటే నాకు జెన్యున్ జవ్వి మేట్ లాంటివి కావాలి. ఓ మై గాడ్. నైస్ నైస్. ఎక్స్పెక్టేషన్స్ హై ఉన్నాయా బ్రో? నువ్వు అంతా డిమాండింగ్ వాళ్ళకు, నీకేమో దొరికితే వాళ్ళని పట్టుకో. I hope that you find a person. యా ఆల్రైట్ గుల్లు. ఎస్ సార్. ఆ తర్వాత వచ్చిన స్ప్లిట్స్ విలన్స్ లో అందరికన్నా మెయిన్ వ్యక్తి వంత వచ్చింది, అది నేనే, గుల్లు. సో సార్ నా పేరు కుశల్ తన్వార్, ఏకే గుల్లు హబీబీ కూడా. గతసారి రోడీస్ కి వెళ్ళా, ఈసారి స్ప్లిట్స్ విల్లాకి నా ప్రేమను వెతుకోవడానికి వచ్చా. సార్ బైక్ అయితే దొరికింది, కానీ బైక్ వెనక కూర్చోబెట్టుకోవడానికి ఎవరు లేరు. ఒంటరిగా తిరిగి నాకు విసుగు వచ్చింది. అందుకే ఒక ప్రేమను వెతికి స్ప్లిట్స్ విల్లా నుండి ఆమెను బైక్ మీద తిప్పాలనుకున్నా. నేను బ్రేక్ వస్తే తను కూడా వెనక నుండి ఇలా ముందుకు వస్తే, అంటే ప్రస్తుతానికి ఇంతే సార్, అంతకు మించి ఆలోచన లేదు. ఇవన్నీ చిన్న చిన్న రొమాంటిక్ విషయాలు కదా సార్ ఇంతే చాలు సార్ నాకు. గెలవడం అంత ఈజీ కాదు, ఎందుకంటే మేము కూడా ఇక్కడికి వచ్చాం. గుల్లు బ్రోకి పంచర్ నేనే చేస్తా. Kani our Shoki and this one are completely different. ఎస్ మ్యామ్. You know, we love roadies, but not everything is like roadies, where everything is physical and, you know, plotting and planning. It's also about love. So you have to keep that in mind. అవును మ్యామ్, టాస్క్ స్ట్రెంత్ అక్కడ చూపించా, ప్రేమను వెతుకోవడానికి ఇక్కడికి వచ్చా. ఇప్పుడు ప్రేమతోనే గెలవడానికి ప్రయత్నిస్తా అంతే. అయ్యో నేను చూస్తే నాకు కొంచెం టెన్షన్ ఉంది, అరే గత షో విన్నర్ వచ్చాడని. సో ఇతని గేమ్ ప్లాన్ అంతా తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు నాకు అక్కడ ప్రేమ దొరకలేదని. సో ఆ ప్రేమ ఆటలో విషయం కొంచెం వేరేగా ఉంటుంది. సరే సరే, ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సన్నీ నిల్చుని ఉంది. గుళ్ళు ప్రపోజ్ చేసి చూపించు. సో ప్రెషర్ పెరిగింది, లెట్స్ గో. వేశాను నేను రెడ్, కానీ నేను ఫ్లాగ్ గ్రీన్. వచ్చాను స్ప్లిట్స్ విల్లాకి నా క్వీన్ తీసుకెళ్ళడానికి. అక్కడ నేను బ్రెయిన్ తో ఇక్కడ హార్ట్ తో ఆడాలి. మనసు విషయంలో నేను కొంచెం బలహీన, నేను తొందరగా నమ్మేస్తాను. ముందు కొడదాం. హాయ్ మ్యామ్. హాయ్ సార్. నా పేరు గౌరీష్ గుజరాల్. నన్ను అందరూ ప్రేమగా గౌమిజ్ అని పిలుస్తారు. నేను ఎక్కడికి వెళ్ళి అందరినీ సంతోషంగా ఉంచుతాను. నా పర్సనాలిటీ చాలా స్వీట్, లవింగ్, చాలా కేరింగ్ రకం. నా ప్రాణ సఖి. నేను చాలా సింపుల్ అమ్మాయిని కోరుకుంటున్నాను. తను క్యూట్, బోల్డ్, స్ట్రాంగ్ గా ఉండాలి. ఇద్దరు ఎంత అందంగా ఉన్నారంటే ఒక లైక్ చెప్పాలనుకుంటున్నాను. దగ్గరకు వచ్చి చెప్పనా? ఆఫ్ కోర్స్. సపోర్ట్ ఇవ్వండి కొద్దిగా, తప్పకుండా. నాక్ నాక్. హూస్ దేర్? ప్రెటీ. Pretty who? బోత్ ఆఫ్ యూ. నాక్ నాక్ పైన ఏదైతే చెప్పాడో అది నేను నేర్పిది అతనికి. చెప్పండి. హాయ్, నా పేరు ఆవరావు. నేను స్ప్లిట్స్ విల్లాలో నా కనెక్షన్ వెతుకోవడానికి వచ్చాను, ఆల్ ది వే ఫ్రమ్ కెనడా. నాకు అమ్మాయిలతో మాట్లాడడం ఇష్టం. నేను చాలా మాట్లాడతాను, చాలా సోషల్. నాకు ప్రేమ అంటే లాయల్టీ, మరియు లాయల్టీ లేకపోతే అది ప్రేమ కూడా కాదు. Do you know that I connected with my brother with his wife who's from here, and they got married, so you never know. అదే చెప్పి వెళ్ళాలి. బాయ్ ఫ్రెండ్ నేను చాలా కేరింగ్ గా ఉంటాను. నాలో ఒక ఫాదర్లీ ఇన్స్టెంట్ కూడా వస్తుంది. నేను ప్రొటెక్టివ్, కొన్నిసార్లు ఓవర్ ప్రొటెక్టివ్, బట్ అట్ ద సేమ్ టైం లాయల్టీ నేను ఇవ్వగలిగిన లాయల్టీ ఎవరు ఇవ్వలేరు. నీ వయసు ఎంత? నా ఏజ్ ఐఎమ్ లైక్ ఎ రోజ్. నేను చాలా స్వీట్ గా కనిపిస్తా, కానీ నాకు తెలిసిన జనాలకు యూనో ముళ్ళు ఎలా గుచ్చారు. అరే చెయ్యి నిండా పాము టాటూ ఉంది. నాకు అనిపించింది అబ్బాయి పాము కాకుండా ఉంటాడని. అంటే ఇప్పుడు జ్యూస్ తాగి మాతో కూర్చున్నాడు, కానీ గ్రూపిజం ఉంటుంది కదా, తర్వాత ఎవరి వాడైపోతాడో ఏమో. ఏం జరుగుతుంది బాయ్? ఏం లేదు సార్, ఏం లేదు. అసలు ఏమంటున్నా అర్థం కూడా కావట్లేదు. ఆల్ రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
అవునండి. హలో సార్, హలో మ్యామ్. నా పేరు ఆయుష్ జంవాల్. నేను క్రికెట్ లో ఇండియాని రిప్రజెంట్ చేశాను మరియు ఇక్కడికి నేను నా ప్రేమను వెతుక్కోవడానికి వచ్చాను. నాతో పాటు స్టేడియంలో నా మ్యాచ్లు చూడడానికి వెళ్లే ప్రేమ. అమ్మాయిలు క్రికెటర్లు పడిపోతారు, తను ఇండియాకి రిప్రజెంట్ చేశాడు. సో నా మనసులో ఆ భయం కొంచెం ఉంది. So let's give you a scenario. Okay, na? You have hit a century and nee girlfriend stands lonely. What would you do to make her special because she is your by side? ఈ ఐబాల్ ఫుల్ టాస్, మరి ఇదిగో సిక్సర్, సెంచరీ. Aww, that's so cute. సరే ఇప్పుడు షాయరీ చెప్పు. ఒక అమ్మాయి కోసం ప్రిపేర్ అయ్యా, కానీ సన్నీ మ్యామ్ చూసి ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదనిపించింది. అమ్మాయిలకు వేరేది తర్వాత చెప్తా. గులాబీల సీసాతో రాయితో పగలగొట్టేస్తా. మీ చెయ్యివ్వండి, నా గుండె దాకా దారి చూపిస్తా. నాది కొంచెం ఆక్వర్డ్. నేను అమ్మాయిలను ఫస్ట్ నోటీస్ చేసేది ఫీల్. Very interesting. ఏం చెప్పాడురా బాబు, అనుకున్నాను నేను నిజంగా వీడొక తిక్కలుడని. సరే అమ్మాయి నచ్చింది కానీ అమ్మాయి కాడు నచ్చలేదు, అప్పుడేంటి? నేను సరి చేస్తా కదా, నేను పెడిక్యూర్ చేస్తా, నేను సరి చేస్తా తన కాడిని. Give me high five. I like that. థ్యాంక్ యూ మ్యామ్. చెప్పండి. హాయ్ సార్. హాయ్ మ్యామ్. నా పేరు మోహిత్ మగోత్రా. కొంచెం కాంప్లికేటెడ్ మనిషిని. సీజన్ చివరికల్లా ఒక మంచి కనెక్షన్ బిల్డప్ చేయగలని ఆశిస్తున్నాను. నేను జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి వచ్చాను. ప్రేమను నమ్ముతాను. నేను ఓల్డ్ స్కూల్ లవర్ని. చేయడం ఇదే నా లవ్ లాంగ్వేజ్. నాకు ఇక్కడ ఒక ఐడియల్ మ్యాచ్ ఖచ్చితంగా దొరుకుతుంది, అందుకే నేను ఈ షోకి వచ్చాను. టు బి ఆనెస్ట్, ఒక అమ్మాయిలో స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఇంకా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెన్స్ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఒకరిని డేట్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలల నుండి. అప్పుడు మనిషి క్యారెక్టరిస్టిక్స్ అర్థమవుతుంది కదా. మూడ్ ఆఫ్ లో ఉంటే సరే తనకి 2 రోజులు టైం ఇవ్వాలి. 2 రోజులా? యా బ్రో ఎక్కడ దొరుకుతారు ఈ 2 రోజుల అమ్మాయిలు? అంటే 2 రోజులు నాగాలైతే 2 నిమిషాల్లో కాల్ చేస్తుంది నాన్న. అది నేను చెప్తున్నా సార్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోసం అనేది ఉండడం చాలా అవసరం. గుడ్ లక్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. నేను రామ్ కరియప్ప. పుట్టిన కూర్గ్లో. నేను ఒక మోడల్, ఆస్పైరింగ్ యాక్టర్ని. ఓల్డ్ స్కూల్ ఎవరిని, కానీ పర్ఫెక్ట్ ఫర్ నా లాంగ్వేజ్. నాకు ప్రేమ ఒక ఫెయిరీ టేల్ అండ్ ఐఎమ్ ద రోమియో లుకింగ్ ఫర్ మై జూలియట్. Reason I'm here in this show is because I have been single for so long, sir. ఏం చెప్పను, నాలో ఇంకా ప్రేమ ఉందో లేదో తెలీదు. ఉందో లేదో తెలుసుకోవడానికి వచ్చా. ఎవరైనా తన పల్స్ చెక్ చేయండి. బ్రో అసలు ఏం జరిగింది నీ పాస్ట్ లో? ఏమైంది నీకు? స్లోగా ఉంది సార్, స్లోగా ఉంది. ఈ వయసులో నువ్వు ఇలా అంటున్నావు, తెలియట్లేదో నేను చేయగలను లేదో అని. So it's really nice to get to know all of you guys. కానీ మనం ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా? నిజంగా? Yeah. ఏంటి? Beautiful, beautiful women. Are you ready to meet the girl? Yes sir. మేము వచ్చింది దీనికోసమే. And the girls to figure out what to do and also maybe find next connection. My next connection. My one and only. Now we know that the matter of the heart are a little bit risky. ఎస్ అని. మరి లైఫ్ లో రిస్క్ లేదు అంటే లైఫ్ లో ప్రేమ కూడా లేదు. నిజమే కరణ్. ఇక్కడ స్ప్లిట్స్ విల్లాలో కొంచెం గ్యాంబుల్ చేయాలి మీరు. సో బాయ్స్, గ్యాంబుల్ చేయడానికి రెడీనా? సరే చూద్దాం మీరు ఎంత లక్కీనో. జాక్పాట్ కొట్టడానికి రెడీగా ఉన్నారో లేదో చూద్దాం. ఎగ్జాక్ట్లీ. మీ కుడివైపు ఏముందో కనిపిస్తోందా? దీన్ని మేము అంటాం ప్రేమ యొక్క స్లాట్ మెషిన్. ప్రేమ యొక్క స్లాట్ మెషిన్. అమ్మాయిలను కలవడానికి నేను చాలా పద్ధతులు చూశాను. ఈ పద్ధతి అయితే నాకు అసలు అర్థం కాలేదు. మరి అది ఎక్సైట్మెంట్ కూడా ఉంది. మా అబ్బాయిలందరికీ దీన్ని తిప్పితే ఏమవుతుందని. ఈ మిషన్ లో 3 స్లాట్లు ఉన్నాయి.
వాటిల్లో ప్రతి టైటిల్లో డిఫరెంట్ హింట్స్ ఉన్నాయి. So some will have their bios, some will have the silhouette. ఇంకొన్ని వాటిల్లో ఏమో బాయ్స్ ఎక్సైటెడ్? మీరు అమ్మాయిలను కలవడానికి ఎక్సైట్ గా ఉన్నారా? అప్పుడు నాకు కూడా దడదడలాడింది. ఫైనల్లీ నా అమ్మాయి రాబోతోంది. నాకు కొంచెం సిగ్గుగా కూడా వేసింది తను ఎలా ఉంటుందో అని. సరే, ఎవరైనా ముగ్గురు అబ్బాయిలు రండి, కమాన్. కరణ్ సార్, స్లాట్ మెషిన్ లో మీరు అమ్మాయిని సెలెక్ట్ చేసుకోబోతున్నారని చెప్పగానే ఈ శుభకార్యాన్ని ఆలస్యం ఎందుకు నేనే మొదలు పెడతాను అనుకున్నా. మేము మీ అందరికి చెప్పినప్పుడు మీరు దాన్ని స్పిన్ చేస్తారు. అండ్ దెన్ విల్ సీ మీ లక్ లో ఏం రాస్తుందో అని. 3, 2, 1, go! స్లాట్ మెషిన్ తిరిగింది 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 తిరిగింది. ఇక్కడ ఒక ఆప్షన్ పడింది. ఒకటి సిల్వెట్ వచ్చింది, ఇంకా థర్డ్ లో టైప్ వచ్చింది. కానీ 3 డిఫరెంట్ గా ఉన్నాయి. నేను టైప్ చూడలేదు, బయో కూడా చూడలేదు. ఫోటో చూశాను, అందులో అమ్మాయి క్రౌన్ పెట్టుకుంది. ఈ అమ్మాయిని చూడాలి, ఈమె క్రౌన్ పెట్టుకుని వచ్చింది. సరే చెప్పండి, ఏమేమి వచ్చాయి? ముందు మీకే వచ్చింది. పేరు కైరా, హాబీస్ బెల్లీ డాన్సింగ్, స్ట్రెంగ్త్ కాన్ఫిడెన్స్, వీక్నెస్ పర్ఫెక్షనిజం. నా గురించి తెలుసుకోవాల్సిన ఒక విషయం, నేను డెంటల్ హైజినిస్ట్. I hope you guys to brush your teeth tonight. అమ్మాయి బెల్లి డాన్సర్ కూడా. దీని మీద నాకు మంచి ఫీలింగ్ ఉంది. కైరా అక్కడ రాసింది డెంటల్ హైజినిస్ట్ అండ్ బెల్లీ డాన్సర్. చాలా యూనిక్ కాంబినేషన్. నాకు కొంచెం ఇంట్రిగింగ్ గా అనిపించింది. ఓకే, ఇప్పుడు తన బాయ్స్ నుండి తను ఎక్స్పెక్ట్ చేసేవి ఇవి. హర్ టైప్, ఫియర్ స్కిన్, స్మార్ట్ అండ్ స్వీట్, హ్యాండ్సమ్, ట్రావెలర్ అండ్ ఓపెన్ మైండెడ్. ఏమనిపిస్తుంది? అరే మేమిద్దరం అలాగే ఉన్నాం కదా. ఓకే, మన సిల్వెట్ గురించి, దీని గురించి మీ ఆలోచనలు ఏంటి? సార్, ఈవిడ తల మీద క్రౌన్ పెట్టుకుంది అంటే నాకు అనిపిస్తుంది బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఇంకా ఫీట్ కూడా బాగుంటాయి. బ్రో, మనం చాలా పెద్ద తప్పు చేసాం. అక్కడ సిల్వెట్ లో కాళ్ళు కూడా పెట్టాల్సిందే. అరే యార్. బట్ యార్, గుడ్ అబ్జర్వేషన్. క్రౌన్ పెట్టుకుంది, తన ఎప్పటికీ నుంచి క్వీన్. సో ఆలోచించుకోండి. చెప్పండి, ఫస్ట్ ది, సెకండ్ ది, థర్డ్ ది. సార్, రెండోది సార్. Who they want the queen out first? క్రౌన్ పెట్టుకున్న అమ్మాయి. సో మీరు క్వీన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు తన అట్రిబ్యూట్స్ ని కూడా మ్యాచ్ చేసి చూద్దాం. సో ఇది ఇంకా నేమ్ అనుష్క. వావ్, ఏం పేరు! హాబీస్ డాన్సింగ్, యోగా, జిమ్నాస్టిక్స్, ఫుట్బాల్, జిమ్ లో వర్కౌట్ చేయడం. అన్నీ ఉన్నాయి. అన్ని అందరి టైప్ అయిపోయింది. ఎస్ సార్. స్ట్రెంగ్త్స్, ఫిజికల్లీ స్ట్రాంగ్, లాయల్ అండ్ రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో తెలుసు. ఓహో, వీక్నెసెస్, ఎమోషనల్ అట్ టైమ్స్, యూజ్ టు ట్రస్ట్ టూ ఈజీలీ బట్ నాట్ ఎనీమోర్. షిట్. 1 నుండి 10 స్కేల్ పైన మీ లుక్స్ ని మీరు ఎంత రేటింగ్ చేస్తారు? 1000. 1000 out of 10 since I'm a reigning beauty queen. మంచి చాయిస్ బాయ్స్. చాలా కాన్ఫిడెంట్ గా అనిపించింది. తన లుక్స్ కి 10 కి 1000 ఇస్తుందంటే ఖచ్చితంగా చాలా అందంగా ఉంటుందని అర్థమైంది. ఇక అబ్బాయిల్లో తనకి కావాల్సినవి హార్డ్ వర్కింగ్, మంచి ప్రవర్తన, గుడ్ ఫిజిక్, స్ట్రాంగ్ లీడర్షిప్ స్కిల్స్, నన్ను బేబీస్ లా చూసుకోవాలి అండ్ మెచ్యూర్. మొదట నాకు ఏమనిపించిందంటే ఇలాంటి క్వాలిటీస్ అన్ని నాలోనే ఉన్నాయి అని.
ఇంకా బహుశా నాకేమనిపించిందంటే అందరికంటే ముందు నేనే వెళ్ళి మాట్లాడతానేమో తనతోనే. ఆల్ రైట్, సో అనుష్క, బాయ్స్ అందరికన్నా ముందు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. ప్లీజ్ కెన్ యూ బీ హియర్? హాయ్ అందరికీ, నేను అనుష్క ఘోష్. నేను ప్రస్తుతం మిస్ యూనివర్స్ ఒడిశా 2025 ఐమ్ ద క్వీన్. విలాని నేనే రూల్ చేస్తా. అండ్ స్ప్లిట్స్ విలాకి నేను నా ప్రేమను వెతుక్కోవడానికి వచ్చాను. అక్కడికి వచ్చిన మొదటి అమ్మాయి నేనే. ఇంకే అమ్మాయిలు లేరు. ఇది ప్రూవ్ చేస్తుంది నేనే క్వీన్ అని. సో గైస్, వాచ్ అవుట్. చాలా కాన్ఫిడెంట్ గా నడుస్తోంది. ర్యాంప్ పై మోడల్స్ నడిచినట్టు చాలా ముద్దుగా కూడా అనిపించింది. హలో హాయ్ అనుష్క. హలో హలో. Hi, how are you? I'm good. How are you? I'm cool. They've chosen the queen first. Yes. గాయ్స్ ఇప్పుడు బాగుంది కదా? అవును సార్. మెడగా ఫీల్ అవుతున్నావు. గాలి కూడా వీచింది. So I'm Anushka. యోగా ఒలింపియాడ్ లో ఇండియాని రిప్రజెంట్ చేశాను. చిన్నప్పటి నుంచి టామ్ బాయ్ ని, బట్ ఆ తర్వాత నా ఫార్టే మారింది. చాలా టఫ్ అండ్ స్ట్రాంగ్ గా ఉంటా. నేను ఇక్కడికి వచ్చింది కేవలం విలన్ కాదు, మీ హార్ట్స్ ని కూడా రూల్ చేయడానికి. అమ్మ బాబోయ్, తుఫాన్ లా మాట్లాడుతోంది. తుఫాన్ లా అనుకున్న ఈ అమ్మాయి మధుర అని. అమ్మాయిలో స్పీడ్ ఫుల్ గా ఉంది. సో మీ అందరికి ఎలాంటి అమ్మాయి నచ్చుతుంది? మేమందరం అబ్బాయిలం బ్యాక్ సీట్ లోకి వెళ్ళిపోయాం. ఏమీ మాట్లాడలేకపోయాం. మొదట పిలిచిన అమ్మాయి మీద మంచి ఫస్ట్ ఇంప్రెషన్ వేయండి. మీ అందరికి ఏమైంది? స్టన్ అయిపోయినట్టున్నారు. నేనేమైనా ఆడపిల్లలా కనిపిస్తున్నానా? అందరినీ తినేస్తారా ఏంటి? నన్ను చూసి మీరంతా భయపడాల్సిన అవసరమే లేదు అసలు. నేను చాలా స్వీట్, సో భయపడకండి. నేను తను చూసి నర్వస్ అవ్వలేదు, కానీ తను కొంచెం డామినేటింగ్ గా అనిపించింది. నాకు ఆ విషయాలు నచ్చవు. నన్ను ఎవరైనా డామినేట్ చేయడం, ఎందుకంటే డామినేట్ చేయడం నాకు ఇష్టం. నాకెవరిలో అది కనిపించడమే లేదు. యునో, తను ముందుకు వచ్చి కొంచెం మాట్లాడి తనని ఇంప్రెస్ చేద్దాం. సరే, ఎవరిని పిల్లలు చెప్పండి, నువ్వు చూసి. యా, ఒకసారి అందరు నాకు హాయ్ చెప్పండి. హలో. హలో. ఐ థింక్ యూ. ఎందుకంటే తను చాలా కాన్ఫిడెంట్ గా హాయ్ చెప్పండి నాకు. ఇక నేను అనుకుని వచ్చిందే జరుగుతోంది. అబ్బాయిలు నన్నే చూస్ చేస్తారని ఈ కోతులన్నిటిని వదిలేసి, సో తను నన్నే చూస్ చేసుకుంది. మొదట్లో ఆ వీల్ చూసి నాకు అనిపించింది నువ్వు మరీ ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నావని. Okay. బట్ ఆ తర్వాత నువ్వు నాకు బాగా నచ్చావు. నేను కూడా అథ్లెట్ ని. నేను బ్యాడ్మింటన్ లో నేషనల్స్ ఆడాను. సో ఐ థింక్ డాన్స్ వచ్చా మీకు? కొద్దిగా అంటే నాకు ఎవరైనా నేర్పిస్తే వస్తుంది. సాల్సా చేద్దామా? సాల్సా. వాడు సాల్సా ఇప్పటిదాకా తినలేదు. నేను నేర్పిస్తాను కదా. ఓకే, లెట్స్ హావ్ సమ్ మ్యూజిక్ దెన్. ఓకే, సో గైస్, ఇట్స్ వెరీ ఈజీ. 1 stop. Done. Very easy. వచ్చేసింది బాయ్. అబ్బాయి దుమ్ము లేపాడా? తను చాలా సాఫ్ట్ స్పోకెన్ అంటే నో సారీ, దట్స్ నాట్ మై టైప్. Is there any guy here that's want to teach an Esther? యా, ఐ వాంట్ టు లెర్న్ ఆల్సో. సరే పదండి, నేను చేస్తాను. ఎస్, నేను వచ్చాను కదా ఇక్కడ, సిగ్గుపడలేను. అందుకే ఒక్కసారి వెళ్ళి ట్రై చేద్దాం. సో నేను అనుష్కకి నాకు వైబ్ ఎలా సెట్ అవుతుందో చూస్తా. మ్యూజిక్ ప్లీజ్. ఓకే, అరే ఏం చేస్తున్నారు నువ్వు? ఏం చేస్తున్నారా? ఏం డాన్స్ ఇది? దీనికన్నా నీ ప్లేస్ లో నువ్వు కూర్చోవడం పెట్టా.
బట్ గుడ్ ట్రై. ఐ థింక్ తను చాలా కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ. Thank you, Anushka. Welcome to Splitsvilla. థ్యాంక్ యూ సో మచ్. You can sit anywhere you want. నన్ను ఎక్కడ కూర్చోమంటారు మీరు చెప్పరా ఏంటి? ఇక్కడ వచ్చి కూర్చో. నాకు ఒక అబ్బాయి కనిపించాడు, అతని పేరేంటో నాకు తెలీదు. మొదట బాడీ గీడితో చాలా సైలెంట్ గా కనిపిస్తున్నాడు, నాకు కావాల్సినట్టుగా మంచి స్మైల్ ఇస్తున్నాడు. సో ఐ వాజ్ లైక్ ఇతనితో మాట్లాడొచ్చు అనుకున్నా. నెక్స్ట్ ఏ ముగ్గురు రావాలనుకుంటున్నారు? ఆ తర్వాత మా 3 కూతుల వంతు వచ్చింది, గుల్లు, విషు అండ్ గౌరీష్. సో మేము ముగ్గురు వైబ్ మ్యాచ్ అవ్వడం మొదలైంది. అంటే ఫ్రెండ్షిప్ వీళ్ళతోనే సెట్ అవుతుందేమో అనిపించింది, మిగతా వాళ్ళతో నాకు సెట్ అవుదేమో, నార్మల్ గా ఉంటుంది. 3, 2, 1 గో. ఆ రోలర్ తిరగగానే అందులో నెమ్మదిగా రెడ్ కలర్ లో ఒక పోజ్ రావడం మొదలైంది. నేను కొంచెం కంగారు పడ్డాను. నేను మనసులో ఏమనుకున్నానో అది కానే కాదు. బాడీ బిల్డర్. సేమ్ వచ్చేసారంటే ఫ్రెండ్స్. రెండిట్లో రెడ్, ఒక దాంట్లో పింక్ వచ్చింది. రెడ్ చూడగానే గుల్లు ఫేస్ లో రంగులన్నీ ఎగిరిపోయాయి. నేను అనుకున్నా బ్రో ఇందులో ఏదో తేడా ఉంది అని. సరే, ఏం రాసింది? నేమ్ ప్రీత్, హాబీస్ వర్కింగ్ అవుట్, కుకింగ్ అండ్ ఆర్ట్. ఆమె పేరు చదవగానే నా మైండ్ లో రెడ్ తిరుగుతుంది. ఇంత పెద్ద కోఇన్సిడెన్స్ ఎలా అవుతుంది? ఒక మనిషిని అవరికి ఇక్కడికి రావడం. సిల్వర్ చూసి ఏమనిపిస్తోంది సార్? ఈమెయిల్ అని అనిపిస్తోంది. బాడీ బిల్డర్ సార్. ప్రీత్ తన ఫోటోని డబుల్ బైసెప్స్ పోజ్ లో ఇలా పెట్టింది, అందుకే అబ్బాయిలందరికీ కొంచెం ప్యాంట్ తడిసింది. ఈ అమ్మాయి జిమ్ టైప్ ఇరగదీసేలా ఉంది, కొంచెం అగ్రెసివ్ గా కూడా ఉంటుందని. ఇక ఇప్పుడు అండర్స్టాండింగ్ నా హెల్పింగ్ నేచర్ ని అడ్వాంటేజ్ గా తీసుకోకూడదు. లాయల్ అండ్ ట్రస్ట్ వర్తీ, ఈగో ఫ్రీ, అంబిషియస్. ఒక అబ్బాయిలో తను కోరుకునే ట్రేట్స్ అన్ని నాతో మ్యాచ్ అయ్యాయి. షీ వాంటెడ్ లాయల్టీ, షీ వాంటెడ్ ట్రస్ట్ వర్తీ అండ్ చాలా స్టాండర్డ్ అమ్మాయి అనిపించింది. అయితే సరే, అందరూ కలిసి చూస్ చేసుకోండి, డిసైడ్ చేసుకోండి ఎవరిని పిలవాలి. బాయ్స్, రిస్క్ తీసుకోవాలా? ఎవరు పిలవాలి? You wanna take the third one? Maybe the third option is worth seeing, because as much as I like the Muslims, it's not really my type, and I wanted to find someone of my type. సో ఇప్పుడు డిసిషన్ ఏంటి? Third one. సార్. ఏ గుల్లు, మిస్టర్ పింక్ ఎందుకు, ప్రీత్ ఎందుకు కాదు? అక్కడ కరెంట్ సార్ గుల్లు రెడ్ తో ఏదో ప్రమాదం అనిపిస్తోంది, కొంచెం అర్థమైంది. సో చూద్దాం మిస్టర్ పింక్ సిల్వర్ ఎలా ఉందో. That's pretty. Cute. Very nice. Cute. It's a cute pose. Name Zarak. Hobbies dancing, gym, cricket. నేను స్ప్లిట్స్విల్లాకి వచ్చాక క్రికెట్ ఇష్టపడే అమ్మాయి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నేను ఆమె గురించి చాలా ఎక్సైట్ అయ్యాను. ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాలి. Oh, Zalak, please join Splitsvilla. So pretty. Hi, my name is Zalak Gohil. నేను ముంబై నుండి. I'm fun, bubbly, loving, and you will like everything about me. నేను Splitsvilla 16 కి ఎందుకు వచ్చానంటే I can find somebody to give me a princess treatment. హాయ్. జలక్ ఎంట్రీలోనే నచ్చేసింది, నాకు నచ్చింది. ఆమె టైప్ నా టైప్ కి కొంచెం మ్యాచ్ అవుతుంది. ఇంకా నేను అనుకున్నాను మేబీ ఐ కెన్ కనెక్ట్ విత్ హర్. వెల్కమ్ జలక్. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానంటే I'm pretty excited to see everybody here. మా అబ్బాయిల నుండి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? Yeah, why don't you pick one and ask him a question?
I'll ask you. మీ Yeah. Okay, I'm pretty shy guy. I'm not. ఈ రోజులో అబ్బాయిలు ఎందుకు ఇంత షైగా ఉన్నారో నాకు అసలు అర్థం కాదు. Probably it's like నేను ముందే చెప్పాను కదా, నాకు ఫుల్ ఆఫ్ అంటే బాలీవుడ్ టైప్ ఆఫ్ నాకు పార్ట్నర్ కావాలి, లైక్ గీత్ ఫ్రమ్ జబ్ విమెన్. నా కోసం మీటింగా? క్యాన్ బి. జలక్ మాట్లాడే విధానానికి చాలా క్యూట్ గా అనిపించింది. ఎంత క్యూట్, ఎంత బబ్లీ, ఎంత ఫ్రెండ్లీ, అంటే తను నాకు అక్కడే బాగా నచ్చేసింది. ఇంకా మీ గురించి తెలుసుకుంటే మీరు నా వైపా కాదని తెలుస్తుంది. షా దట్స్ వెరీ కూల్. ఐ గెస్ ఒకరినొకరు తెలుసుకోవాలనే ఉద్దేశం చాలా మంచిది కదా. Obviously. థ్యాంక్ యూ ఫర్ లెటింగ్ మీ నో. Nice to meet you. Likewise. I like tall guys. But నేను విషయాన్ని చూశాను. He is exactly my height. So I was like, no, ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాలి. But he is very, very sweet guy. మీ బయోలో చూసాను మీకు క్రికెట్ అంటే ఇష్టమని. అవును. నేను ప్రొఫెషనల్ క్రికెటర్ని. Oh, that's really great. బ్రో ఏమనికైనా ఎంతకన్నా పెద్ద ఫ్లెక్స్ ఏముంటుంది. క్రికెట్ టీం కురాడు నీ అప్రోచ్ అవ్వడానికి ముందుకు వస్తున్నాడు. Hi. సో నేను బేసిక్ గా ఇక్కడికి ఒక నవ్ కనెక్షన్ వెతుక్కోవడానికి వచ్చాను. నా జెర్సీ వేసుకుని నన్ను స్టేడియంలో చీర్ చేసే ఒకరిని నాతో తీసుకెళ్ళాలని. నీకు క్రికెట్ ఇష్టం కాబట్టి ఐ హోప్ ఏదైనా జరగచ్చు. Yeah, we can. Professional cricketer. I was like, oh, okay. And he was tall. He's cute. And I like tall guys. ఎక్కడ చూస్తున్నాడు? కళ్ళలోకి చూస్తున్నాడా? ఆలోచిస్తున్నాను. ఇప్పుడు షూస్ వేసుకున్నారు కదా. ఒక ప్రాబ్లం ఉంది వీడి లైఫ్ లో. Don't let him say. మాట చెప్తాడు. పద నువ్వే చెప్పు నీ ప్రాబ్లం Maybe ఏంటో. he wants to ఏ surprise ప్రాబ్లం చెప్పు. her. చెప్పు. Go for it. మీరందరూ మాట్లాడుతున్నారంటే ఏదో తేడా ఉంది. నేను కొంచెం నర్వస్ అయ్యాను ఎందుకంటే నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఫీట్ నోటీస్ చేయడం భలే ఇష్టం. Really? యా I said no, bro. ఇప్పుడు వెళ్ళి తర్వాత మాట్లాడితే మా కనెక్షన్ సెట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏ ముగ్గురు రావాలనుకుంటున్నారు? ఫైనలీ సార్ ఈ స్లాట్ మిషన్ రూల్ చేసే టర్న్ నాకు వచ్చింది. మరి బహుశా నా లక్కీ నా టైప్ ఎవరు నా కనెక్షన్ వచ్చేస్తుందేమో. అండ్ 3, 2, 1 గో. ఓకే. Again the bodybuilder. Oh. అరే మళ్ళీ రెడ్ వచ్చింది. ఇప్పుడు ఈ రెడ్ అనేది పెద్ద ప్రాబ్లం. పదే నా కోసం వస్తుంది. మరి దీన్ని నేను తప్పిస్తూనే ఉండాలి అనిపిస్తోంది. మీలో మీరు డిసైడ్ చేసుకోండి. What do you think? బాడీ బిల్డర్. Third one. బాడీ బిల్డరా? సార్ థర్డ్ రెడ్. దాన్ని ఎంత లాస్ట్ లో పిలిస్తే అంత మంచిది. అసలు పిలవకపోయినా నేను చాలా హ్యాపీ. ఓకే, సో మీరు ప్రీత్ ని రిజెక్ట్ చేశారు. మరి ఈసారి నిహారిక కోసం. ప్రీత్ పేరు 2 సార్లు వచ్చింది, 2 సార్లు రిజెక్ట్. దానికి ఒకటే రీజన్, గుల్లు భాయ్ అంటే ఏదో తిరకాసుంది బ్రో. Niharika, please join Splitsvilla. నా పేరు నిహారిక తివారీ. నా గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే తెలుసుకుంటారు. నేను స్ప్లిట్స్ విల్లాలోకి చాలా మోతాదులో పోపు కొంచెం ప్రేమ తెచ్చాను. ఆ అబ్బాయిలకి ఏం చెప్తానంటే, మీ గుండెని హోల్డ్ చేసుకోండి, నన్ను హ్యాండిల్ చేయగల వాడికి నేను సొంతం అవుతాను, అప్పుడు నన్ను తీసుకువెళ్ళండి. నాకైతే నచ్చేసింది బ్రో. క్యూట్ గా ఉంది, హాట్ గా ఉంది, టాటూస్ కూడా ఉన్నాయి. హాయ్, నా పేరు నిహారిక. ఐఎమ్ ఫుల్ బాక్స్ ఆఫ్ ఎనర్జీ.
I love adventure and I'm here to find love. క్యూట్. ఇక్కడ నాకు నిజమైన ప్రేమ దొరుకుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ ప్రేమ దొరకకపోతే అప్పుడు స్పాట్ లైట్ తీసేసుకుందాం. అబ్బాయి మీకు అబ్సెస్డ్ గా ఉండాలా? యా, టాల్ గా కావాలా? టాల్ గా ఉండాలి. మరి టాటూస్ కూడా కావాలా? టాటూస్ ఉంటే మంచిదే. ఈవెన్ ఐ హావ్ 45 టాటూస్. సో ఎన్ని? 45. I like tattoos. షీఈస్ వెరీ ఫైరీ అండ్ కాన్ఫిడెంట్. సో ఇక్కడ నాకు ఒక కరెక్షన్ బిల్డ్ చేయడానికి పొటెన్షియల్ ఉందనిపించింది. సో నిహారిక, ఒక సింపుల్ క్వశ్చన్, మీ కన్ను ఇప్పుడు ఇక్కడ ఎవరి మీద ఉంది? ఇంకా సరిగ్గా చూడనే లేదు నాకు. నా కన్ను సూటిగా లాస్ట్ కి వెళ్ళింది. ఒక క్యూట్ అబ్బాయి సైలెంట్ గా కూర్చుని ఉన్నాడు. నన్ను చూసి స్మైల్ చేస్తున్నాడు, అంతే. I like him. Cute smile. నిహారికను చూడగానే ఆమె నా టైప్ అని అనిపించింది. విల్లాకి వెళ్ళాక ఆమెతో 1-on-1 మాట్లాడడం మాత్రం షూర్. ముందు మీరు చూడండి, మీకు ఎవరు నచ్చుతారా? Give me, oh yeah. ఆమె ఆ లైన్ చెప్పగానే తిరగట హాయా అయిపోయింది కదా అనుకున్నా. అందరినీ ఓయాని చెప్పబడడం నాకు చాలా వియర్డ్ గా అనిపించింది ఆనెస్ట్లీ. Oh yeah. Oh yeah. Oh yeah. Oh yeah. Kind of weird, bro. నీకు అబ్బాయిని టెస్ట్ చేయాలా లేక వాళ్ళ సౌండ్ ని వినాలనుందా? Give me, oh yeah. ఓ యే. Oh yeah. Your oh yeah is good. మైన్ Yeah. నేను అలా ఏమన్నానో నాకే అర్థం కాలేదు. తనకది యూనో అంతలా ఎక్కేసింది. ఓయాలో అంతేముంది? ఆర్ఎం ని డిస్క్రైబ్ చేయి. అంటే నీకేం నచ్చింది? తన వాయిస్ బాగుంది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అబ్బాయిల వాయిస్ బాగుండాలి కదా. ఎందుకంటే నేను అదే వినాలిగా. స్మైల్ కూడా బాగుండాలి. నవ్వి చూపించు ఒకసారి. సరేనా? యా, ఇట్స్ గుడ్. అతను ఫుల్ డెనిమ్ లో కూర్చొని ఉన్నాడు. అతని కళ్ళు చాలా డిఫరెంట్ కలర్ లో ఉన్నాయి. అతని స్మైల్ నాకు బాగా నచ్చింది. ఫ్యాషన్ సెన్స్. నువ్వైతే సెట్ చేస్తావులే. మీరు వచ్చారు కదా, మీరు సెట్ సెట్ చేస్తారు. చేస్తా. నేను సెట్ చేసేస్తాను. కొంచెం డెనిమ్ మరి ఎక్కువ అయిపోయింది. తీసేయొచ్చుగా. తీసేయి, ఇప్పుడే తీసేయి. ఇప్పుడే తీసేసి నీ టాటూస్ చూపించు. తనకి ఫ్యాషన్ సెన్స్ నచ్చలేదని నా జాకెట్ కూడా తీసేశా. ఓ యే. ఇంకా కొంచెం నాకు మసిల్ చూడాలనుంది. How many tattoos do you have? 10. అక్కడ ఏం మంత్రం రాసింది? మీరు చదవండి ఒకసారి. ఇక్కడ ఏ మాత్రం రాసిందో వెళ్ళి చదివి వినిపించరా. తనకి చాలా టాటూస్ ఉన్నాయి, నాకు చాలా టాటూస్ ఉన్నాయి. యునో వి బాండెడ్ ఓవర్ టాటూస్. బాల్ బుద్ధి విద్యా దేవ్ మోహి హరహు కలేష్ వికార్. ఇది హనుమాన్ చాలీసాలోని మంత్రం. తర్వాత తన టాటూస్ ని చూసాను, బాగున్నాయి. బట్ ఐ మీన్ ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్లోర్ మోర్. నా ప్రతి ట్రిప్ లో ఐ ఆల్వేస్ ఎండ్ అప్ గెటింగ్ Me too. ఎవ్రీవేర్ Me too. ఇన్ ది కంట్రీ, మెక్సికో, Wow, this ఇండియా, is ఎవ్రీవేర్. amazing. మీరు అక్కడికి వెళ్ళి కంటిన్యూగా మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ. ఈ జోడీ పర్ఫెక్ట్ బ్రో. అవునా? అప్పుడే కాదు, ఫస్ట్ లుక్ లోని నాకు నచ్చిన అబ్బాయి దగ్గరికి వెళ్ళి కూర్చోవాలని నేను డిసైడ్ చేసుకున్నాను. ఓకే, ఇన్ 3, 2, 1 రోల్. విషు, గౌరీష్ మరియు ఆయుష్ వాళ్ళు దాన్ని తిప్పారు. అప్పుడు 3 వేర్వేరు వచ్చాయి. తర్వాత వచ్చింది ఒక సిల్వెట్, హాట్ గా, ఏదో డిఫరెంట్ పొజిషన్ తో, ఇలా మోడల్ లాగా. ఆల్ రైట్ బాయ్స్, గో బ్యాక్ అండ్ డిసైడ్. ఈ ముగ్గురులో మిమ్మల్ని ఎక్కువగా ఇంప్రెస్ చేస్తుంది ఎవరు? గ్రీన్ ట్రాక్ ని పిలువు.
నువ్వు గ్రీన్ వేసుకున్నావు కదా అందుకే నువ్వు గ్రీన్ ఇప్పుడు మీరు చూసి నాకు చెప్పండి. అబ్బాయిల ఇంటెన్షన్ అయితే క్లియర్ గా ఉన్నాయి. మనసుకు నచ్చినట్టు సిల్వెట్ లో ఏ అమ్మాయి అయితే అందంగా కనిపిస్తుందో ఆ పైన పిలవగానే ఫిక్స్ అయ్యాను. ఇదిగో బ్రదర్, నేమ్ ఖుషి, హాబీస్ సింగింగ్, డ్రైవింగ్ బై లిసనింగ్ మ్యూజిక్, కుకింగ్ అండ్ పాటరీ. బ్రో ఈ అమ్మాయి నాదే బ్రో. Strength, empathetic, emotionally intelligent. Weaknesses, I struggle to stay calm in chaotic situations. Most likely to be famous for her intellect. ఇక్కడ ఇంటెలెక్చువల్ కూడా ఉంటారు అనుకుంటా. తనకు అబ్బాయిల్లో నచ్చివి ఏంటంటే ఈజ్ రెస్పెక్ట్ఫుల్, కైండ్, కన్సిడర్, స్ట్రాంగ్ బైసెప్స్, బిగ్ హ్యాండ్స్. ఎవ్రీబడి షో మీ యువర్ హ్యాండ్స్. అన్నిటికన్నా పెద్దవి నావే సార్. Tall, honest, brown eyes, big lashes. బిగ్ లాషెస్. బిగ్ లాషెస్ ఎక్కడ బిగ్ లాషెస్ తీసేద్దాం. బ్రౌన్ ఐస్ బిగ్ లాషెస్, వెరీ బిగ్ ఐ లాషెస్. బ్రో అందరికన్నా ఎక్కువ నీకే కదా కావాలి ఆ గ్రీన్ అమ్మాయి. ఇద్దరికే ముందు ఆమెతో డాన్స్ చేస్తాడు. వెళ్ళు All right. Yes. Khushi, please join Splitsvilla. ఖుషీని చూశాక నిజంగానే హ్యాపీ అనిపించింది. అంటే నా కళ్ళ నుంచి తన కళ్ళకి బ్లూటూత్ కనెక్ట్ అయిపోయింది. నాకు నేను 3 హ్యాష్ ట్యాగ్ ఇచ్చుకోవాలంటే అవి ఒకటి లవ్ గర్ల్, బాస్ అండ్ బ్యాడీ. ఐ గాట్ యువర్ బ్యాడ్ గర్ల్స్, ఐ లవ్ యూ ఆల్. హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ ఖుషి. నేను చాలా ఫన్, బబ్లీ, చిల్ కైండ్ ఆఫ్ పర్సన్ ని. మిమ్మల్ని ఇక్కడ చూసి నేను చాలా ఎక్సైటెడ్. ఓకే బాయ్స్, ఈసారి మీ వంతు. మీరు ఖుషి నుంచి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? మీకు ఇతను ఎలా అనిపించాడు? ఏదో ఒకటి మాట్లాడు. మీతో ట్యూన్ అవుతున్నాడు. కొంచెం మాట్లాడక కదా నేను చెప్పగలి ఎలా పద ఉన్నాడు. పద వెళ్ళి మాట్లాడు. వెళ్ళి మాట్లాడు. ముందు నువ్వు వెళ్ళు, నా బ్రదర్ వెళ్తాడు. పిల్లలా ఏంటి, కొంచెం పేషెన్స్ పెట్టుకోండి. బీ మెచ్యూర్. By the way, he's a dancer, singer and rapper. Oh, I like to see you dance for me. విషు చాలా మంచి మనసున్న అబ్బాయి. ఖుషి నుంచి కూడా మాకు సేమ్ వైబ్ వచ్చింది. అందుకే నేను గుల్లు ఇద్దరం విషునే ముందుకు తోసాం. Can you have some music please? ఓయ్, ఇలాంటి డాన్స్ నేను కూడా చేస్తాను. మేము అనుకున్నాం ఈ అబ్బాయి బాగా డాన్స్ చేస్తాడని. ఆమె అతని దగ్గరకు వచ్చి డాన్స్ చేయాలనుకుంటుంది. విషయం ఏంటో చప్పట్లు కొడుతున్నాడు, గుర్రా నడుపుతున్నాడు, ఏం అర్థం కాలేదు. దగ్గరగా వెళ్ళామెకి. You supposed to look at me, not there. అన్ని రకాల డాన్స్ చేయడం వచ్చు, కానీ కపుల్ డాన్స్ కొంచెం బాగా వీక్ బ్రో. ఆపేయండి ప్లీజ్, ఆపేయండి. బఫెలోని కరెక్ట్ గా రాసుకున్నావు టీ షర్ట్ మీద. ఓకే, క్యూట్. All right. Maybe after a while యా మీరు మాట్లాడుకోండి. షూర్ షూర్. బహుశా ఆ షైనెస్ Hi. పోవచ్చు, ఆ సిగ్గుపడడం అయితే పోతుంది మాట్లాడుకోండి, కదా. కనెక్షన్ పెంచుకోండి, డాన్స్ మాత్రం చేయండి. ఇంకెవరైనా అబ్బాయి వస్తాడా? knows how to dance with a woman. ఏమి ఎవరికి తెలీదా, ఎవరికి రాదా? రోహన్ రోహన్ yes రోహన్ please Rohan. come. please ఎలా చేయాలో మాకు చూపించు. ఆఫ్ కోర్స్ అబ్బాయిలకి డాన్స్ రాదు, అందుకే నేను వెళదాం అనుకున్నా. నేను చెయ్యెత్తాను, స్ట్రైట్ గా తన దగ్గరకు వెళ్ళాను. ఈ సాంగ్ నాకెందుకు పెట్టలేదు బ్రో? రా 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 రా. పద 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 పద. ఏంటిది? You want to dance together? రా రా, సిగ్గుపడకు.
కానీ చెయ్యి చెయ్యి చెయ్యి. నేను ఖుషి చేపట్టుకుని అలా కొంచెం తిప్పాను. తర్వాత డాన్స్ మర్చిపోయి 1, 2, 3, 4, 5 రౌండ్స్ తిప్పేశా. 7 అడుగులు అయిపోతాయేమని అంతకన్నా ముందే ఆపేశా. ఏం చేయాలి బ్రో? పరిగెత్తండి ఇక్కడ నుంచి, వెళ్ళు, పరిగెత్తండి, పరిగెత్తండి. మనం స్పిరిట్స్ విల్లాకి వచ్చినప్పుడు అబ్బాయిలు చార్జ్డ్ గా ఉంటారు. వాళ్ళు వాళ్ళ రొమాంటిక్ సైడ్ చూపించడానికి రెడీగా ఉంటారు కదా. ఎగ్జాక్ట్లీ. దే మోర్ సాఫ్టర్ సైడ్, ఇంటిమేట్ సైడ్. కానీ అది మాత్రం రావట్లేదు. మీరు ఎలా ఉన్నారంటే క్లబ్ లో డాన్స్ చేస్తున్నట్టుగా. లైక్ బాయ్స్ ప్లీజ్ వెన్ వాట్ ఆర్ యు డూయింగ్? మీరు ఇక్కడ ఎప్పుడూ నుంచి. అమ్మాయిలతో డాన్స్ చేయలేదా? లేదు అసలు. నో, లేదు. లేదా? సో ఇట్ వాస్ సో ఎంబారసింగ్. అబ్బాయిలకి రొమాన్స్ ఎలా చేయాలో కూడా తెలియదు. మరి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు బ్రో? సో దట్ వాస్ లైక్ బ్యాడ్ ఇంప్రెషన్ ఫర్ బాయ్స్. అది ఎలా చేయాలో నేను మీకు చూపించనా? ఇలా రా Yeah. ఖుషి. షూర్. You take the girl, she puts her hand here on your shoulder, you grab her and you dance. తని మ్యామ్ బాయ్స్ కి డాన్స్ ఎలా చేయాలో నేర్పించేటప్పుడు చాలా క్యూట్ గా కనిపించింది. యా కనీసం ఇదైనా నేర్చుకోండి, తన దగ్గర నేర్చుకోండి. అంటే ఎలా 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 అంటే ఇలా ఇలా ఇలాగా, తర్వాత ఇది. And you look at each other. నాకు ఈ సీజన్ కి డబ్బులు వద్దు బ్రో, నా పని అయిపోయింది. ఇలా చేస్తారు, మీరేం చేస్తున్నారు అసలు? నాకైతే చాలా ఎంబారసింగ్ అనిపించింది. ఇక్కడ ఇంతమంది అబ్బాయిలు ఉన్నాం, అయినా యంగ్ గర్ల్స్ వస్తున్నారు. కానీ అదే టైంలో మేము డాన్స్ నేర్చుకున్నాం సన్నీ మ్యామ్ దగ్గర. ఇంకెవరైనా ఏమైనా అడగాల ఖుషిని? మీరు చెప్పండి, నేను కాకుండా మీకు ఎవరి మీద ఇంట్రెస్ట్ వచ్చింది? నువ్వు కాకుండా ఆబ్వియస్లీ నువ్వు చాలా బోల్డ్ గా నువ్వు కాకుండా అడుగుతున్నావు చూడు. అతను నీకు చెప్పలేదు, నీకు చెప్పనే లేదు. చెప్పలేదు తను, నాకైతే చెప్పలేదు. నేనేమన్నాను? ఏమన్నాను చెప్పండి. ఇట్స్ లైక్ ఏమన్నా చెప్పండి. I wish I could have said, ha. I'm just ఆస్కింగ్, మిమ్మల్ని చూస్తే ఏ టైప్ అని అనిపిస్తుంది? ఐ మీన్ నా టైప్ అనేది వాళ్ళ నేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో కొంచెం పరిచయం అయ్యాక తెలుస్తుంది అది. ఐ థింక్ కైండ్ ఆఫ్ నో గుల్లు ఫ్రమ్ అవుట్ సైడ్. సో ఈస్ కైండ్ ఆఫ్ నైస్. ఐ వాస్ షాక్. ఐమ్ లైక్ ఓకే వీళ్ళిద్దరు ఒకరికొకరు తెలుసు అనుకున్నా. మీకు గుళ్ళు ముందే తెలుసా? అంటే నేను తనతో ఒకసారి మాట్లాడాను అంతే. అబద్ధాలు చెప్తున్నాడు మనందరికి. రాస్కెల్. సరే కథ బయటికి రావాల్సిందే గుళ్ళు. ఐ వాజ్ లైక్ తెలుసుకోవాలనిపించింది ఒకరికొకరు ఎలా తెలుసు, ఏం జరిగింది, ఏం జరగలేదు, ఎంతవరకు వెళ్ళింది, ఎంతవరకు వెళ్ళలేదు. సో ఆ టైంలో నాకు అన్ని తెలుసుకోవాలనిపించింది. అసలు ఏ కథ లేదు సార్, జస్ట్ ఇన్స్టాలో మాట్లాడాం అంతే. సో మేము జస్ట్ మాట్లాడుకున్నాం అంతే. అంటే సోషల్ మీడియాలో నీ డిఎం లోకి స్లైడ్ అయ్యాడన్నమాట. సార్ చాలా టైం అంటే ఒక అవును చాలా సంవత్సరానికి టైం అయింది, బహుశా. చాలా టైం. ఓరి బాబోయ్. ఎవరు డిఎం చేశారు? దట్స్ ద క్వశ్చన్. ఎవరు ముందు స్లైడ్ చేశారు? సార్ పొరపాటు నేనే చేస్తుంటాను సార్. చేసే ఉంటాడు. మాకు కొన్ని స్పైసీ విషయాలు కూడా తెలిసాయి. అదేంటంటే గుల్లు గారు అమ్మాయిల డిఎం లోకి స్లైడ్ అవుతున్నారని. బట్ యా, ఈ అబ్బాయికి మా అందరికన్నా కొంచెం ఎడ్జ్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే అమ్మాయిలందరికీ తెలుసు. సరే ఖుషి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు స్ప్లిట్స్ విల్లా. రా కూర్చో, ఆ చైర్ తీసుకో. అందరి ముందు ఇంప్రెస్ చేయలేను కాబట్టి ఒక పని చేస్తా, ఈ అమ్మాయిని వచ్చి నా పక్కన కూర్చోబెడతాను. దట్స్ వే అట్లీస్ట్ ఐ కెన్ హ్యావ్ ఎ లిటిల్ బిట్ కాన్వర్సేషన్ హియర్ అండ్ దేర్. కమ్ లెట్స్ గో. 3 నేను మిడిల్ దాన్ని రోల్ చేస్తాను. 1 అండ్ రోల్. మిగతా అమ్మాయిని చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే నా తోట అమ్మాయిలు ఎవరు అని నేను చూడాలనుకుంటున్నాను. Oh, that's a good one. तेरे किट धूम तेरे किट धूम तेरे किट. సిల్వర్డ్ భరతనాట్యం టైప్ లో ఉంది. ఖచ్చితంగా ఏంటో నాకు తెలియదు, కానీ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. I like the silver.
అంటే తను ఏదో యానిమే క్యారెక్టర్ లా యా యా ఏదో కాస్ ప్లే లో ఉందేమో. స్పంకీగా కనిపిస్తుంది, బాగా స్పంకీగా ఉంది. నేమ్ కియోనా. క్యూనా హాబీస్ షాయరీ మరియు సాంగ్స్ రాయడం. స్ట్రెంగ్త్ సోషల్ అండ్ ఎనర్జెటిక్. రొమాంటిక్, లాయల్. వీక్నెసెస్ లేవు బ్రో కియోనాలో, నన్. ఆమె ఎవరిలా కనిపిస్తుంది లేదా ఎవరికి రిలేట్ అవుతుంది? రిలేట్స్ టు సల్మాన్ ఖాన్. షాయరీస్ రాస్తుంది, పాటలు కూడా రాస్తుంది. సో మేము అనుకున్నాం ఏదో ఆర్టిస్టిక్ పర్సన్ రాబోతోంది, బహుశా డాన్సింగ్ లేదా సింగింగ్ లో ఉండొచ్చు అని. కియానా ప్లీజ్ కమ్ ఇన్. ఎంటర్ అవ్వగానే కొంచెం వయ్యారంగా నడుస్తోంది, బహుశా సిగ్గుపడినట్లు అనిపిస్తోంది. హలో, నేను కియానా వాల్కే. నాతో జాగ్రత్తగా ఉండి ఎక్కువ మాట్లాడితే మొహం మీద ఇస్తా ఒకటి. ఈ షోలో రావడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎవరైనా అబ్బాయి నన్ను ఎత్తుకొని వచ్చి నాకు చేత్తో అన్నం తినిపించాలని కోరుకుంటున్నాను. అది వెతకడానికి వచ్చాను. కియోనా ఎంట్రీ అదిరిపోయింది. సల్మాన్ ఖాన్ లాగా వాక్ చేసుకుంటూ వచ్చింది. ఆమె వచ్చి బ్లూ డ్రెస్ లో అక్కడ నిల్చుంది. నేను అనుకున్న ఈ అమ్మాయి చాలా డిఫరెంట్ గా కిర్రాక్ గా ఉంది ఈ అమ్మాయి అని. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దట్ సిల్వర్ పిక్చర్? సారీ, ఆ సిల్వర్ లో ఉన్న పిక్చర్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అందులో ఏం చేస్తున్నావు? కాదు, No, ఇది you're silver. సిల్వర్ పిక్చర్ కదా. అది 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 ఇది సరిపోతుంది చెప్తున్నా. ఇదా పిక్చర్ పిక్చర్. పిక్చర్ పిక్చర్ ఓ యా యా. నాకు సడన్ గా సరుచి గుర్తొచ్చింది బ్రో. అంటే నాకు సరుచి చాలా మిస్ అవుతున్నా అనుకున్నా నా లక్కీ చామ్, కానీ సరుచి షో నాకు ఇక్కడ క్యూనా రూపంలో వచ్చింది. అయితే ఇందులో ఏం చేస్తున్నారు ఈ సిల్వెట్ లో? పోజ్ ఇచ్చాను సార్. ఎలా మళ్ళీ చూపించు. స్త్రీ సినిమాలో లాగా జడ వేసుకున్నాను, అందుకే ఎగ్గడానికి ట్రై చేస్తున్నా. అంటే మీరు దెయ్యమని చెప్పాలనుకుంటున్నారు? దయ్యాన్ని కాను. దయ్యాలతో పోరాడుతున్నా కానీ దయ్యాన్ని కాను. ఏ హే హే హే. ఒక ఫన్నీ క్యారెక్టర్ వచ్చింది బ్రో. ఒక గూగ్లీ బాల్ వేశారు వీళ్ళు. ఫనీ క్యారెక్టర్ ని తీసుకొచ్చారు స్ప్లిట్స్ విలాలోకి. మీ మీద పాట రాశాను. నా మీద పాట రాసారా? అవునండి. సరే సరే పాడండి చూద్దాం. మీకు గేజర్ ఎందుకు? మీరే ఒక ఫైర్ కదా. ప్రతి అమ్మాయి డిజైర్ కూడా మీరే. మీ బాడీ షాట్ చూసి పెద్ద పెద్ద టైర్లు కూడా పంక్చర్ అవుతాయి. నాకు ఇంతవరకు ఇంత యూనిక్ కాంప్లిమెంట్ ఎప్పుడూ రాలేదు. థ్యాంక్ యూ సో మచ్. కెన్ యూ టెల్ us more about మీ పర్సనాలిటీ గురించి? చాలా క్యూట్ గా ఉంటాను, బబ్లీగా ఉంటాను. నేను రొమాన్స్ వెతకడానికి వచ్చాను. ఎప్పుడు రొమాన్స్ ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాకు ఎప్పుడు మేల్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. లేదా? లేదు, నాకు అసలు అలౌడే లేదు. సో ఇంతమంది అబ్బాయిల మధ్యలో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నేను. సో రొమాన్స్ కనెక్షన్ మాట దేవుడు ఎరుగు. నేను ఇంతమంది అబ్బాయిల మధ్యలో ఎలా ఉండగలను, వాళ్ళతో ఎలా మాట్లాడతాను? ఆర్ యు ఎక్సైటెడ్? ఎస్ ఎస్. యా, ఒక మాట చెప్పు, వీళ్ళంతా మీ మేల్ ఫ్రెండ్స్ ఏనా? ఇప్పటి వరకు ఎవరు అవ్వలేదు. అయితే ఎవరిని చేసుకోవాలనుకుంటున్నావు? ఎవరు నచ్చారు? ఎవరు నీ టైప్ అనిపిస్తున్నారు? ఐ థింక్ మనం కలిసి షూట్ చేసాం కదా. I've seen you. నేను షాక్ అయ్యాను. నన్ను గుర్తుపట్టావా? కానీ నువ్వెవరో నాకు తెలీదు. నో, ఐ డోంట్ థింక్. ఎస్, మనం ఒక షూట్ లో కలిసాం. అరే ఓ గజని. నేను కూడా కొంచెం షాక్ అయ్యాను, బట్ ఇట్స్ ఓకే. మాకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక గుల్లునే కాదు, అందరూ మమ్మల్ని కూడా గుర్తిస్తారు. నచ్చడా లేక ఇంతకు ముందు చూసావు కాబట్టి పిలిచావా? నేను ఆలోచించలేదు కదా. మళ్ళీ ఒకసారి ఆలోచించుకో. అది నేను ఆలోచించలేదు. మరోసారి అందరూ చూడు, తర్వాత డిసైడ్ చేయి. 1 సెకండ్, నువ్వు కూడా వెనక్కి. నేను రాన్ ని ముందు చూసాను కాబట్టి రాన్ ని చూస్ చేసుకున్నాను. నాకు రాన్ అట్రాక్టివ్ గా కానీ హాట్ గా కానీ అనిపించలేదు. సో నేను తప్పుగా చూస్ చేసుకున్నానేమో అనిపించింది. ఇప్పుడు చెప్పండి కియోనా. మీరెక్కడి నుంచి? హాయ్, నా పేరు మోహిత్. నేను జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి వచ్చాను. కాశ్మీరీనా?
నేను ప్రే చేస్తున్నాను తనకి నాకు మధ్య ఎక్కడ సిమిలారిటీస్ రాకూడదని. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ టూ మచ్ టు హ్యాండిల్ రైట్ నౌ. నేను రాంగ్ తోనే వెళ్ళాలనుకుంటున్నా. నాకొద్దు, నా టైప్ కాదు నువ్వు. కానీ నీకు ఎలా చెప్పాను నేను? ఒక షాయరీ చెప్పు, మంచిది, మంచి షాయరీ. రోహన్ రోహన్ కోసం ఒక షాయరీ చెప్పు. మీ కళ్ళు సముద్రం లాగా పొంగుతున్నాయి, అందులో నేను మునిగిపోనా? మీరు ఒప్పుకుంటే అక్కడే ఉండిపోనా? మునిగిపోనా? Yes. Yes, 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 please. yes, yes, వెళ్ళండి. కమ్ సిట్. అప్పుడు రోహన్ మోహన్ లో 12 దాటింది. మాకైతే ఫుల్ మజా వచ్చింది, ఎందుకంటే మేమందరం చాలా రిలీఫ్ గా ఉన్నాం. కనీసం మాతో కాదు కదా అని రోహన్ చూసుకుంటాడు లేని. 3, 2, 1, roll. నాకు భయం వేసింది బ్రో. లాస్ట్ టైం మా ముగ్గురికి రెడ్ వచ్చింది కదా, ఈసారి రాకూడదని. బ్రో నేనే షో నుంచి వాకౌట్ చేస్తా, నన్ను పంపేయమని. ఈసారి చూడు, మళ్ళీ కోఇన్సిడెన్స్ సిల్వెట్ కాకుండా మళ్ళీ 2 సార్లు ప్రీత్ వచ్చారు. నేను లోపల అనుకున్నా బ్రో వద్దు, పిలవద్దు అని. రెడ్ వాళ్ళు ఎవరో మాకు తెలుసు, ప్రీత్. ఇప్పుడు చాయిస్ ప్రీత్ ఎల్లో సిల్వెట్ మధ్య ఉంది. చెప్పండి గైస్. ఎల్లో 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 అందరూ ఎల్లోనే అంటున్నారు. ఎల్లో, షూర్ ఎల్లో. విషు సార్, రెడ్. నా మాట విను, నా మాట విను. రెడ్ 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 అరే వాళ్ళు కూడా అంటున్నారు. అమ్మాయిలందరూ అంటున్నారు. గుల్లు కూడా రెడ్ వేసుకున్నాడు. మాకు అనిపించింది యూనివర్సే ఆల్రెడీ చెప్తోంది బ్రో ఇప్పుడు ప్రీత్ ని పిలవాలి, ఎందుకంటే 3-4 సార్లు ఆల్రెడీ అయ్యిందని. అందుకే మేమందరం మ్యూచువల్ గా డిసైడ్ అయ్యాం, గుల్లుని వద్దంటున్నా సరే ప్రీత్ ని పిలుద్దామని. Preet, please join Splitsvilla. ఐఎమ్ అ ఫన్, ఐఎమ్ లవింగ్. నాలో చాలా ప్రేమ ఉంది, నేను చాలా ఎమోషనల్లీ. నా ఎమోషన్స్ తో ఆడుకుంటే దెన్ ప్రాబ్లం లో పడేది మీరే. ప్రీత్ పర్సనాలిటీ ఇస్ మోర్ ఆఫ్ పంజాబీ కుడి వైబ్ విచ్ ఎవ్రీవన్ లవ్స్ అ లాట్. మమ్మల్ని మేమే తిట్టుకున్నా ఎంత స్టూపిడ్ గా ఉన్నామని. ఈ అమ్మాయి ముందే రావాల్సిందే. బ్రో తను అటు నుంచి నడుస్తోంది, నేను ఇలా కూర్చున్నాను. నాకు అనిపిస్తోంది బ్రో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, వాగుడు మొదలవుతుంది. మొదటి రోజు రచ్చ రచ్చ. ఏమైంది, ఇదేంటి? ఒక చోట తన చూపాగి షిట్ అంది, ఏదో బీప్ ఉంది. ఆల్రెడీ ఇక్కడ స్ప్లిట్స్విల్లా స్టార్ట్ అయిపోయింది. yes I love it. ఎవరిని చూసావు? ఒకరున్నారు. ఎవరు? గుల్లు. గుల్లు. అన్నయ్య గుల్లు మీద కన్ను ఉంది. గుల్లు గుల్లు. గుల్లు 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 గుల్లు. గుల్లు కూడా మీ డిఎం లో స్లైడ్ అయ్యారా? యా. అరే 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 గుల్లు. వచ్చిన ప్రతి అమ్మాయి కూడా గుల్లు 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 అంటూనే ఉంది. తనకి చాలా ఖాతాలు ఉన్నాయి ప్రతి బ్యాంక్. ఇప్పుడు చెప్తారా మరి గుల్లు కథ అంటే ఏంటో? ఏం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్, కలిసామంతే. తర్వాత తను భయపడ్డాడు. భయపడ్డారా గుల్లు? బ్రో ఇదైతే నిజం కాదు సార్. ఇప్పుడు బ్రో నా బుర్ర మొత్తం పాడైంది, నా మూడ్ ఆఫ్ అయింది. షో మొదలవక ముందే నా మైండ్ పాడు చేశారు. ఇదేంట్రా ఇలా అనిపిస్తోంది. మాకు మొత్తం తెలియాలి, ఏమైంది, ఎప్పుడు కలిశారు, ఎలా మాటలు మొదలయ్యాయి? అవును,
యా నేను కొంచెం మోడీగా ఉంటాను, కొంచెం కోపం వస్తుంది, అందులో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయిగా. కొంచెం ఎక్కువ. సో ఐ థింక్ ఐ గాట్ యాంగ్రీ అండ్ హీ గాట్ స్కేర్డ్. కానీ మీరు డేటింగ్ చేస్తున్నారా? నో 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 వీఆర్ నాట్, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. గోవాలో కలిసాం, చాలా ఫన్ చేసాం. A lot of fun we had. ప్రెషర్ అంతా ఫన్ మీదే. ఆమె క్లియర్ గా 2 సార్లు చెప్పింది మేము ఫన్ చేసాం, అవును చాలా ఫన్ చేసామని. ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు కదా ఎంతగా ఫన్ చేశారు అని. సో మీ గొడవ దేని గురించి? మీరు అంత క్లోజ్ గా ఉన్నారు కదా. నాకేమనిపిస్తుందంటే హీ గాట్ లైక్ ఇంటిమిడేటెడ్ బై మీ. అయ్యావా? అస్సలు లేదు, నాకైతే అనిపించింది. అలాంటిదేం లేదు. పర్లేదు, అది తర్వాత తెలుస్తుంది, మెల్లమెల్లగా తెలుస్తుంది కదా. ఇంటిమిడేటింగ్. అదే ఆలోచిస్తున్నా సార్, దాని అర్థం ఏంటని. నాకు ఎల్విస్ నుంచి ఫోన్ వచ్చింది. అంటే తను ఏమైనా చేసిందా, నువ్వు భయపడిపోయేంతగా అంటే బ్రో అన్నట్లు కరెక్ట్ గా చెప్తుంది సార్. అలాంటిది ఏమైనా జరిగిందా? యా నేను నిజం చెప్తున్నాను, నిజంగా నాకు చాలా కోపం వస్తుంది అప్పుడప్పుడు. బికాస్ ఐ హావ్ గ్రోన్ అప్ విత్ అ లాట్ ఆఫ్ గైస్ అరౌండ్ మీ, లైక్ మై బ్రదర్స్, అ లాట్ ఆఫ్ బ్రదర్స్. 10 మంది కదా? 10 మంది అన్నయ్యలు. సో వాళ్ళతో కొంచెం ఇన్స్పైర్ అయ్యాను నేను. వాళ్ళు కొట్లాడడం మొదలు పెడతారు, సో అప్పుడప్పుడు నేను మొదలు పెడతాను. నేను కొంచెం షార్ట్ టెంపర్డ్ ని. బహుశా ఈ కోపం మా ఇంట్లో నా రక్తంలోనే ఉంది, అందుకే నన్ను గొడవలు పడేదాన్ని అంటారు. నాన్న ఏమంటారంటే నువ్వేమైనా చెయ్యి కానీ కొట్టి మాత్రం రాకు అంటారు. You can answer one question I have because ఈ డిపార్ట్మెంట్ లో సో ఫార్ అతను ఇంకా సక్సీడ్ అవ్వనే లేదు. బహుశా అతను వేరే షో గెలిచి ఉండొచ్చు, ఎన్నో డిఫరెంట్ పనులు చేసి ఉండొచ్చు. అతను రొమాంటిక్ గా ఉన్నాడా? No, he was not romantic, but I think he's sweet. అతను స్వీట్. I want this to be agree. అక్కడ నాకు కొంచెం నచ్చింది బ్రో, తను అలా అనలేదు, తను నన్ను కొంచెం పొగిడింది కూడా. అది అసలు అన్ఎక్స్పెక్టెడ్. తను ఇలా చేస్తుందని నేను అనుకున్నా. ఇప్పుడు తను గొడవ పడడానికి వచ్చింది, మా మధ్య మొదటి రోజు గొడవ అవుతుందని. కానీ నాకు అనిపిస్తుంది ఇప్పుడు తను షోలోకి వచ్చింది అంటే నా గేమ్ కొంచెం చెడిపోతుందని. లేదు, ఇక్కడ యాంగర్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఇవన్నీ ఇష్టం. ఎవరిది? Let's see. గొడవలు ఎవరికి ఇష్టం? అదిగో అతనే Who's the one? తను నాకు కోపం ఎక్కువని చెప్పగానే అందరు వేళ్ళు నా వైపే చూపించాయి, ఎందుకంటే నాకు గొడవలే కావాలి. తను తట్టుకోలేడు సార్. నా కోపాన్ని తట్టుకోలేడు అతను. నేను చెప్పింది విను. అది నువ్వు తట్టుకోలేకపోయావా? But he wants the moment to take charge. ఎవరు తన? No, not him. తను. Oh yeah, maybe. Hi. Nice to meet you. నైస్ టు మీట్ యూ టూ. నేనైతే రెడీ ఉన్నా బ్రో. కోపం ఉండే అమ్మాయిలతో నాకు కోపం ఉన్న అమ్మాయిలే కావాలి, ఎందుకంటే నాకు కూడా కోపం ఎక్కువ. నాకు కూడా కోపం ఉన్న అమ్మాయిలే కావాలి. ఇంకేంటి సింహం? నాకు దీప్తాంశం చూస్తే నువ్వు అయిపోయావు బ్రో అనిపించింది. నీకు తెలియదు, నీకు గొడవలు అంటే ఇష్టం కదా, నేను ఇసురు కొడుతుంది చూడు, అప్పుడు తెలుస్తుంది నీకు. We have two beautiful splits villains. ఇప్పుడు splits విల్లాలోకి వస్తున్నారు and you guys are going to meet them. Sound better? యా మ్యామ్. Girls, join splits villa. నేను స్ప్లిట్స్ విల్లాలోకి ఎంటర్ అవుతున్నప్పుడు నేనైతే ఎవరిని డైరెక్ట్ గా చూడలేదు, బట్ అందరి కళ్ళు నా పైన ఉన్నాయని మాత్రం నాకు తెలుసు. బికాస్ ఐమ్ ద మెయిన్ క్యారెక్టర్ గైస్. Hi, I'm Kyra. I'm from Canada but born in India. I'm a dental hygienist by profession and a belly dancer. స్ప్లిట్స్ విల్లాలోకి రావడానికి రీజన్ ఒకటే ఉంది. I'm here to find love. నాకు ఒక దేశీ అబ్బాయే కావాలి. బాయ్స్ గెట్ రెడీ బికాస్ మీరు ఇంతవరకు హాట్నెస్ చూడనే లేదు. I was very nervous. అది కనిపిస్తూనే ఉంది. నేను తను చూసా, గోల్డెన్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి. హోప్ఫుల్లీ బై కనెక్షన్. హాయ్, నా పేరు అస్మిత అధికారి. నేను ఢిల్లీలో ఉంటాను.
I'm a content creator and a psychology student. నేను స్పేస్ ఫిల్మ్లోకి ఎందుకు వచ్చానంటే టు ఫైండ్ ద మ్యాన్ ఆఫ్ మై నా పైన అబ్సెస్ అయ్యే అబ్బాయి నాకు కావాలి, నాకు సపోర్ట్ గా ఉండాలి, నన్ను ప్రేమించాలి. కైరా మీ గురించి మీరు ఇలా రాశారు. యువర్ హాబీస్ ఆర్ బెల్లీ డాన్సింగ్, స్ట్రెంగ్త్ ఇస్ కాన్ఫిడెన్స్, వీక్నెస్ ఈజ్ పర్ఫెక్ట్. Yes, I'm a perfectionist, which kind of delays the result. So, The things you like in a man are well educated, gives me personal space, good teeth, secure with himself, and old school lover. కైరా నాకు తన పర్సనాలిటీ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే ఓకే అనిపించింది కైరాతో కూడా మాట్లాడాలని. What does the old school lover mean to you? I like love letters. I know. That's so sweet. అందులో ఓ మంచి విషయం ఉంది, ఓల్డ్ స్కూల్ లెవర్. అప్పుడు మా క్వాలిటీస్ కొంచెం సేమ్ సిమిలర్ అనిపించింది. అప్పుడు నాకు కొంచెం ఫీల్ అయింది 8 మందిలో ఒక అమ్మాయి అయినా నాలాగే వచ్చిందని. మొదటి చూపులో కైరాకి ఎవరు నచ్చారు? The guy in the purple shirt. హాయ్, Hello, మై నేమ్ ఇస్ గౌరీష్. Gaurish. నాకు నచ్చిందైతే ఎర్ర చొక్కా అబ్బాయి, but I had to pick his friend because he was right to next to him. And I saw వాళ్ళిద్దరు చెవులు అయితే చెప్పుకుంటున్నారు. వాళ్ళే చూపించా. మీరు ఎన్నిసార్లు బ్రష్ చేస్తారు? నేను నార్మల్లీ 2 సార్లు చేస్తాను, ఇప్పుడు నాకు గమ్స్ లో ప్రాబ్లం వచ్చింది, అందుకే 3 సార్లు చేస్తాను. డీ ఫ్లాస్ ఏంటి? క్యాన్సల్. ఏదేదో చేస్తున్నాడు, ఏం తెలియదు బ్రో. ఏం చెప్పాలి మీకు, నాకేం తెలుసు అని. Cancel నేను చేసేయ్. డెంటల్ హైజినిస్ట్ నా, నేర్చుకుంటా కదా. నేర్పిస్తాను. తను కొంచెం ఫన్ అమ్మాయి అనిపించింది, తనతో నేను కొంచెం ఫన్ చేయొచ్చు, తనతో కొంచెం కనెక్ట్ అవ్వగలను. కానీ అవును, నాకు షూర్ అవ్వాలి, తన గురించి ఇంకా తెలుసుకోవాలి. మీరు బెల్లీ డాన్స్ చేస్తారా? బెల్లీ డాన్స్. What the fuck? You can't say that. అసలు మీరేంటి ఏమనుకుంటున్నారు మీ గురించి మీరు? ఏంటి బ్రో బెల్లీ డాన్స్ చేయమంటున్నావు? ఎందుకు? ఎవరు నువ్వు? నీకోసం తనెందుకు బెల్లీ డాన్స్ చేయాలి? I charge for that. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, ఎక్కడి నుంచి తేనా? That girl gave a savage answer. అమ్మాయి మాట్లాడడంలో వెనక్కి తగ్గడం లేదు. అమ్మాయి తన కోసం స్టాండ్ తీసుకుంటుంది, ఇతరుల కోసం కూడా స్టాండ్ తీసుకుంటుంది. I would want her as my friend. కైరా నీ గురించి అందరికి ఇంకోసారి చెప్పండి. I flown down all the way from Canada because I'm a split spaglu. నేను ఇక్కడికి again to find something true, real connection వెతుక్కోవడానికి వచ్చాను. మీరు టొరంటో నుంచి, మీరు డెంటల్ హైజీనిస్ట్, స్ప్లిట్స్విల్ అంటే పిచ్చి, బట్ అదర్ దెన్ దట్ ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది, వాళ్ళని కలవడానికి ప్రతి సంవత్సరం వస్తుంటాను. అది ఇలానే జరిగింది. ఓకే, అంటే ఈవిడ కూడా కెనడాలో ప్రేమ దొరకలేదు. Welcome to Splits Villa, and you can join the rest of them. ప్రాపర్ గా ఒక పంజాబ్ అమ్మాయి వచ్చింది, ఆ బ్లాండ్ హెయిర్, యాక్సెంట్ అంతా బయటవి. నేనేమో పక్క దేశీ కుర్రాన్ని. అంటే నాకైతే తను బాగా నచ్చింది. అస్మిత మీ హాబీస్ పెయింటింగ్ అండ్ ట్రెక్కింగ్. స్ట్రెంగ్త్స్ ఏమో ఎమోషనల్లీ మెచ్యూర్ అండ్ స్ట్రాంగ్, వీక్నెసెస్ ఏమో ఇంపేషెంట్ అట్ టైమ్స్. One thing you should know about me, I can do a split. ఇది కనుక నీ స్ట్రెంగ్త్ అయితే ఐఎమ్ సో సారీ టు సే అస్మిత, దిస్ ఇస్ నాట్ యువర్ స్ట్రెంగ్త్. ఇది చాలా బేర్ మినిమం. అండ్ మీకు ఒక అబ్బాయిలో నచ్చే విషయాలు ఏంటంటే obedient and sweet, freaky, obsessive, clean nails, clean shaven, should meet my standards, loyal and attention giver. అస్మిత, ఇక్కడున్న వాళ్ళలో ఎవరి మీద కనపడింది? The one in red. నాకు తిమ్మ తిరిగిపోయింది, నా బుర్ర పాడైపోయింది. అండ్ ఐమ్ లైక్ వాట్ ఇఫ్ దే కనెక్ట్? కైరా అయితే ఇక అంతే, ఎందుకంటే వేరే ఎవరు నచ్చలేదు. మీ ఇద్దరు ఇన్స్టాలో ఒకరొకరు ఫాలో అవుతా. బ్రో నువ్వు ఇక్కడ ఎవరిని ఫాలో అవ్వట్లేదు. తన అందరినీ ఫాలో అవుతున్నాడు. గుల్లు గుల్లు గుల్లు, అందరికి గుల్లురే తెలుసు. You guys know each other? Yeah, like అంత బాగా తెలీదు. We just follow each other. కొంచెం మాట్లాడుకున్నాం అంతే.
వావ్, అందరితోనూ మాట్లాడతావా? యా, మాట్లాడతాను. మాట్లాడడం అనేది చాలా నార్మల్. ఎనీబడి ఎల్స్ యు వాంట్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్స్ టు? ఐ థింక్ ద టాటూడ్ గాయ్. నా వైఫ్ తనతో మ్యాచ్ అవుతుంది అనుకోను. తర్వాత ఐ లైక్ ఆయుష్ అంది. అప్పుడు నా మనసు చాలా ఆనందపడింది. బ్రో నీ చాయిస్ బాగుందని. అంటే ఒక మెత్ ఉంది కదా, టాటూ ఉన్న వాళ్ళు చాలా టాక్సిక్ గా ఉంటారని. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఈ షోకి వచ్చింది అవన్నీ ఎక్స్పీరియన్స్ చేద్దామని, ప్రతి విషయాన్ని. నాకు కొంచెం చిరాగ్గా ఉంది బికాజ్ వాట్ ఆర్ యూ డూయింగ్ అస్మిత? లుక్ అట్ మీ, నేను ఇక్కడ కూర్చున్నాను. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్ అండ్ గర్ల్స్ మీరందరూ ఒకరినొకరు కలుసుకున్నారు. సాయంత్రం అయిపోయింది. ఇంకా చెప్పాలంటే కొంచెం చీకటి పడింది. కానీ సర్ప్రైజ్లు ఇంకా మిగిలే ఉన్నాయి. 1, 2, step your fingers. Flight. ఎలా ఉంది? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అంతా కంప్లీట్ అయిందా? ఖచ్చితంగా. Yes sir, I think there are more boys and girls. ఇంకా ఒక అమ్మాయి రావడం మిగిలి ఉంది. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే మళ్ళీ నేను ఆశలు పెట్టుకుని దేవుణ్ణి ప్రార్థించాను. ఈఎంఐనైనా అచ్చం బాలీవుడ్ టైప్ లో పంపించమని. అబ్బాయిల రియాక్షన్ ని చూడాలి మీరు. ఏదో లాటరీ తగిలినట్టు యాక్ట్ చేస్తున్నారు. అబ్బాయిలందరూ అలానే ఉన్నారు. యాజ్ ఐ సెడ్, ఇది స్ప్లిట్స్ విల్లా. ఇక్కడ ప్రతి మలుపులో ప్రతి చోట కాంపిటీషన్ ఎప్పటికీ తగ్గదు. So now, are you guys ready? Yes sir. Sure. Sunny, may I? Yes, please. మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. మేము వావ్ అనుకున్నాము. ఎక్స్ట్రా అమ్మాయిలు దొరికితే ఎక్కువ ఛాయిస్లు ఉంటాయి, ఎక్కువ పిక్ చేసుకోవచ్చు. మొదటి రోజుది ఈ రోజు పంపించారా? And we were waiting for the surprise. Excited? వచ్చేసింది అతి పెద్ద తుఫాన్. ఇప్పుడిక మీ ఇష్టం. దేవుడికి దండం పెట్టుకోండి. బ్రో, విధ్వంసం జరిగితే మీకే, రచ్చ జరిగేది మీకే, సౌండ్ వచ్చేది మీకే. ఇప్పుడు చెప్పండి. కొంచెం కారం కావాలి కదా. కొంచెం ఎక్స్ట్రా కావాలా? అబ్బాయిలందరూ నర్వస్ గా ఉన్నారు, అమ్మాయిలు కూడా నర్వస్ గా ఉన్నారు. బట్ నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను, ఎందుకంటే నేను ఉర్ఫీ మ్యాన్ని లైవ్ గా చూడాలనుకున్నా. Let's give it up for the most beautiful, amazing, our mischief maker for this year, MTV Splits Villa 16, Urfi. బ్రో, స్ప్లిట్స్ విల్లాకి వచ్చింది ఇప్పుడేగా. అప్పుడే మిస్చిఫ్ మేకర్ వచ్చిందా? అమ్మో, నాకైతే రంగులు ఎగిరిపోయాయి. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు అసలైన గొడవ మొదలవుతుందని. ఎంత ఏడిపిస్తారు? మొదటి రోజేగా, కొంచెం ఉండనివ్వండి, సంతోషంగా ఉండని. హలో. హలో. హాయ్. ఇవేంటో అందరికి తెలుసుగా. టిష్యూస్ కొంతమందికి చెమట తుడుచుకోవడానికి ఉపయోగపడతాయి, కొంతమందికి కన్నీళ్ళు తుడుచుకోవడానికి. న్యూ ఇయర్స్ ఇందాక ముందే చెప్పడాలు పట్టేసి ఇప్పుడేం పట్టలేదు బిడ్డ, ఇంకా ముందు పట్టబోతుంది. ఇప్పటి నుంచి చెమటలు పడుతున్నాయంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అనవసరం, ఇప్పుడే నా ఎంట్రీ అయ్యింది. I've just come. బ్రో, బుర్ర పాడైపోయింది. ఎదురుగా ఉంది ఉర్ఫీ మ్యామ్. ఇప్పుడు మేము ఉర్ఫీ మ్యామ్తో ఎలా కనెక్షన్ పెట్టుకోవాలి మీరే చెప్పండి. ఆమెతో కనెక్షన్ ఏర్పడుతుందా? ఆమె ఇక్కడికి కనెక్షన్స్ కట్ చేయడానికి వచ్చింది. ఉర్ఫీని చూసి చాలా బాగా అనిపించింది, అంతకంటే ఎక్కువగా భయం వేసింది. ఏం జరుగుతుందో ఏమవుతుందో అని. నువ్వు మరీ తెలివి చూపిస్తున్నావు కదా. ఇలారా ఇలారా. వీడికి బాక్స్ మొత్తం కావాలి. వీడు మరీ ఎక్కువ చేస్తున్నాడు. నువ్వు తీసుకో తీసుకో.
నీకు చెమట బాగా పడుతుంది కదా, ఇది తీసుకో. బ్రో, నువ్వు ఆల్రెడీ 3 అమ్మాయిని పటాయించావు కదా, నీకు ఖచ్చితంగా చెమటలు పడతాయి. పైగా 3 అమ్మాయిలు నువ్వంటే బాగా తెలుసు. ఇక నీ పని అయిపోయినట్టే. భయంగా ఉంది. భయపడడం మంచిదే కానీ ఐఎమ్ నాట్ దట్ స్కేరీ. ఐఎమ్ ఐ స్కేరీ? You're not. Not at all. You don't say no. I know her. నిహారిక. Yeah, hi. నిహారిక, ఇప్పుడు నీకు ఖచ్చితంగా చెమటలు పడతాయి. చెమటనా కన్నీళ్ళ? మాకు హిస్టరీ ఉంది. హిస్టరీ తర్వాత చెప్పాను ఎప్పుడైనా. బాక్స్ నిహారికకి ఇచ్చేసేయండి. తనకు బాగా చెమటలు పడుతున్నాయి. మేబీ కన్నీళ్ళు. తర్వాత వస్తాయి నీ కన్నీళ్ళు. I hope not. మిస్chief కి ఛాన్స్ ఎక్కడుంటే నేనక్కడే ఉంటా. ఇంకా ఈ విషయం సన్నీకి మించి ఇంకెవరికి తెలీదు. కరణ్ ఇప్పుడే వచ్చాడు. బ్రో, ఉర్ఫిని చూస్తే నాకే భయం వేస్తుంది. అంటే నాకు తను నా ఫ్రెండ్. మరి మీ పరిస్థితి అంటే ఆలోచించుకోండి. నేనేం చెప్తానంటే, when you come on the show, ఉర్ఫీ కళ్ళు చెవులు అన్నీ ఇలా చూస్తూ వింటూ ఉంటాయి. ఐ థింక్ కరణ్ ఏమనుకుంటున్నారంటే నా ఎక్స్ ని పంపించుంటే బాగుండేది, తను ఎందుకు వచ్చిందని. నేను ఉర్ఫిని చూసినప్పుడల్లా దీనికంటే ఎక్స్ ని పంపండి, దీన్ని పంపదు అనుకుంటా. మీరంతా నేను లేకపోయినా అక్కడే ఉన్నానని అనుకోండి గైస్. ఐఎమ్ మానిటరింగ్ ఎవ్రీథింగ్. నాకు అన్ని తెలిసిపోతాయి. జస్ట్ FYI గైస్, మీకు విషయం చెప్తాను. ఈసారి నిప్పు అంటుకోవడమే కాదు, వ్యాపిస్తుంది కూడా. అది చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఎందుకో తెలుసుకోవాలనుందా? ఎందుకంటే స్పేస్ పిల్ల 16లో మొదటిసారి ఈ సంవత్సరం ఉండబోతోంది ఒకరి కాదు, 2 మిస్chief మేకర్స్. Guys, Oh, that's double. welcome your second mischief maker, Nia Sharma. Isn't she hot? Yes. Well, I like the smile on everyone's faces, huh? Very bright, nice, vibrant smile. కొద్ది రోజుల వరకే. We're gonna wipe that off your faces very, very soon. ఏమైందియా? నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే షాక్ అవుతున్నారు. I'm also shocked. కానీ అది మంచిదే. యాక్చువల్లీ షాక్లు ఇవ్వడం అంటే నాకు చాలా ఇష్టం, తెలుసా? Every single time ఉర్ఫీ వచ్చేది ఇలా బాంబ్ వేసలేది. ఒక బాంబ్ సరిపోదని నాకు అనిపించింది. అందుకే కదా నాతో ఇంకో బాంబ్ ని తీసుకొచ్చాను. We have like an atom bomb, double trouble. I can even imagine మీ మైండ్ లో ఏం జరుగుతుందో, ఏం ప్లాన్ చేశారో, ఏం చేయబోతున్నారో. ఒక కామన్ సామెత ఉంది, అందరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు. 2 అన్నదమ్ములు 2 విధ్వంసమే. దీన్ని ఫ్లిప్ చేద్దాం. ఈసారి 2 అక్క చెల్లెళ్ళు ఇద్దరు పేడానే చూపించరు ఎవరి మీద జాలి. నాకు తెలిసి వీళ్ళని హ్యాండిల్ చేయగలిగేది వీళ్ళిద్దరే అనుకుంటున్నాను. Oh my God. No, that's not right. No. We will handle them very, very well. We'll take care of them all. No. అలా చెయ్యొద్దు. లాస్ట్ ఛాన్స్ కూడా ఇవ్వండి బ్రో. లాస్ట్ ఛాన్స్ కూడా. లాస్ట్ ఛాన్స్ సార్. మాకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వండి. You're in safe hands, everyone. You're in very, very safe hands. See you guys. Have fun.
మొదటిసారి మమ్మల్ని భయపెట్టారు, చూడండి ఇలా జరగబోతుంది, మిమ్మల్ని ఇలా ఆడించబోతున్నారు. తర్వాత మేమైతే బాయ్ చెప్పేమో అబ్బాయిలందరూ డల్ అయిపోయారు. మీరందరూ సనీ అండ్ కరణ్ అని బాగా అన్నారు కదా, వెళ్ళకండి సనీ మ్యామ్, కరణ్ సార్ వెళ్ళకండి. మేము అలా అనలేదు. వెనక్కి తీసుకుంటున్నాం. ఇప్పుడు వెనక్కి తీసుకోలేరు. ఏం జరగబోతుందో అని మీకేమనిపిస్తోంది? ఏదో జరగబోతోంది. బాంబ్ అందరూ పేలుతుంది. ఈడబోతున్నారు. మీరే చెప్పండి. బట్ గైస్ లిసన్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ హాట్. చాలా వేడిగా ఉంది. మీకేమనిపిస్తోంది? చాలా వేడిగా ఉంది. డూ వీ టేక్ దెమ్ టు అవర్ సీక్రెట్ స్పేస్? ఓ yes, secret space. What do you think? Especially our space మీకోసం మేమే రెడీ చేసాం. Oh my god. Excited everyone? Let's go together. మియా చాలా ఎక్సైటెడ్ గా ఉంది. నేను కూడా ఒక్క సెకండ్ కామ్ డౌన్. మేమిద్దరం ఒక్కటిగా వెళ్తాం, కానీ మీరంతా ఒక్కొక్కరిగా రావాలి. కొంచెం నర్వస్ గా, కొంచెం క్యూరియస్ గా కూడా అయ్యాను. ఏం జరగబోతోంది, ఈ విషయాలు నేను ముందు ఎప్పుడు చూడలేదు, ఇంకా ఎక్స్పీరియన్సెస్ కూడా మొదటిసారి. అదేంటంటే ఒక్కొక్కరుగా వస్తే బహుశా వీళ్ళకి మన వల్ల ఇంకా భయం కలుగుతుందిగా. చాలా ఆల్రెడీ భయం వేస్తుంది. సేవ్ ఇట్, లెట్స్ గో.